అందరికీ నమస్కారం. ఈరోజు మేము శివాలయానికి కార్తీక మాసం దీపాలు వెలిగించడానికి వెళ్తే మాకు గుళ్ళో ఓ కొత్త పండుగ పరిచయం అయింది. ఈ పండుగ మీకు కూడా తెలవాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని స్టార్ట్ చేశాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ పండుగ ఏందనేది దీని గురించి చెప్తాను. ఈ పండుగ సూర్యభగవానుడికి మరియు షష్ఠీదేవికి ఈ పండుగని అంకితం చేశారు. శక్తిని ప్రసాదించడానికి, పిల్లలకు దీర్ఘాయుషు ప్రసాదించడానికి మరియు సంతానం కోసము మరియు కుటుంబ శ్రేయస్సు కోసము ఈ పండుగ ముఖ్యంగా జరుపుకుంటారు. దీపావళి అయిన 6వ రోజు తర్వాత కార్తీక మాసం శుక్లపక్షంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను కఠినమైన నియమ నిష్టలతో జరుపుకుంటారు. ఈ పండుగ 4 రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. ఈ పండుగను ముఖ్యంగా మహిళలు పవిత్రమైన గంగా స్నానాలు చేసి కేవలం ఒక పూట భోజనంతో ఉంటారు. 2వ రోజు సూర్యుడు అస్తమించేంత వరకు కనీసం నీరు కూడా తాగకుండా కఠినమైన ఉపవాసం చేస్తారు. సూర్యుడు అస్తమించిన తర్వాత బెల్లము, పాలతో చేసిన తీర్థాన్ని స్వీకరిస్తారు. అలాగే రొట్టెలు కూడా ప్రసాదంగా స్వీకరిస్తారు. అనంతరం వ్రతం మొదలు పెడతారు. 3వ రోజు సాయంత్రం భక్తులందరూ నది లేదా చెరువులో నిలబడి అస్తమిస్తున్న సూర్యునికి పూజ చేస్తూ తోచిన విధంగా ప్రసాదాలు సమర్పిస్తారు. 4వ రోజు, ఇది చివరి రోజు, తెల్లవారుజామున భక్తులందరూ నది లేదా చెరువు లేదా నీటి కొలనులో మోకాళ్ళ లోతు నీళ్ళల్లో నిలబడి సూర్యునికి చెరుకు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, గోధుమ పిండి, బెల్లంతో చేసిన సాంప్రదాయక పిండి వంటలు ప్రసాదంగా వెదురు బుట్టలల్లో లేదా వెదురు చాటలలో పట్టుకొని నీటిలో నిలబడి సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తారు. సూర్యుడి పూజ తర్వాత ఉపవాసం మొదలేసి ప్రసాదాలని స్వీకరిస్తారు. మేము చెప్పిన ఈ వీడియోలో ఏమన్నా తప్పులు ఉంటే మన్నించగలరు. ఈ పండుగ ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో మరియు నేపాల్లో కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగ మీ అందరికీ తెలవాలనే ఉద్దేశంతో పండుగ గురించి తెలుసుకొని చెప్పాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి పండుగల గురించి మరెన్నో మన ఛానల్లో తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఈ పండుగను చూసారా లేదా కామెంట్ రూపంలో పెట్టండి. जाओ जल्दी बजे कितना खबर